హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఖమ్మం జంక్షన్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో 12వ తారీఖున కూరగాయలతో శాకంబరి అలంకారం మరియు ఆషాఢమాస సారె కార్యక్రమం అయితే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అందరూ కలిసి దిగ్విజయంగా పూర్తి చేశారు. శాకంబరి అలంకారానికి ముందు రోజు అనగా 11వ తారీఖున మధ్యాహ్నం కొంతమంది భక్తులైతే కనుక శాకంబరి అలంకరణలో భాగంగా కూరగాయలను గుచ్చి వివిధ రకాల అందమైన దండలుగా తయారు చేశారు. దీనిలో భాగంగా కమిటీ వారు ఎంకరేజ్ చేస్తూ లక్కీ డ్రా కూడా నిర్వహించారు. లక్కీ డ్రాలో పేరు వచ్చిన వారికి కమిటీ వారు బహుమతిని అందజేస్తున్నారు. ఇంకా 12వ తారీఖు శనివారం ఆషాఢమాస సందర్భంగా అమ్మవారి సారీ కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలందరూ వారికి తోచిన విధంగా అమ్మవారికి సారె సమర్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అయితే అమ్మవారికి సమర్పించే సారెలో ముఖ్యంగా భక్తులు అమ్మవారికి చీర, గాజులు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు వంటి వాటిని సమర్పిస్తారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పించడం అనేది ఒక సాంప్రదాయం. దీనినే ఆషాఢమాస సారె అని కూడా అంటారు. ఆషాఢమాసం తెలుగు సంవత్సరంలో 4వ నెల. ఈ నెలలో పౌర్ణమి రోజున చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రాల దగ్గరగా ఉంటాడు. ఈ నెలలోనే దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢమాసం జూన్ లేదా జూలై నెలల్లో వస్తుంది. ఈ మాసంలో అమ్మవారిని మనింటి ఆడబడుచుగా భావించి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సారెను అమ్మవారికి సమర్పించడం ద్వారా భక్తులు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు. ఆషాఢమాసంలో అమ్మవారికి సారె సమర్పించడం అనేది ఒక సాంప్రదాయం. దీని వెనుక ఉన్న ముఖ్య కారణం ఏమిటంటే ఈ మాసంలో అమ్మవారు శక్తి స్వరూపిణిగా భక్తుల కోరికలు తీర్చేందుకు సిద్ధంగా ఉంటుందని నమ్ముతారు. మరియు దీనిని శక్తిని ఆరాధించడానికి ఒక పవిత్రమైన సమయంగా భావిస్తారు. ఆషాఢమాసం శక్తికి సంబంధించిన మాసంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో అమ్మవారిని పూజించడం వలన భక్తులు శక్తి, సంపద మరియు శ్రేయస్సు పొందుతారని నమ్ముతారు. ఆషాఢమాసంలో సారె సమర్పించడం అనేది శుభానికి, కొత్త ప్రారంభాలకు సంకేతంగా భావిస్తారు. ఇది భక్తులు తమ జీవితాల్లో మంచి మార్పుల కోసం, ఆశీర్వాదాల కోసం చేసే ఒక పూజ. మరియు సంతానం లేని దంపతులు ఆషాఢమాసంలో అమ్మవారికి సారె సమర్పిస్తే సంతానం కలుగుతుందని, అలాగే కుటుంబానికి సుఖశాంతులు మరియు సౌభాగ్యం చేకూరుతాయని నమ్ముతారు. ఇది తరతరాలుగా వస్తున్న ఒక సాంప్రదాయం. అమ్మవారికి సారె సమర్పించడం ద్వారా భక్తులు తమ భక్తిని చాటుకుంటారు. ఆషాఢమాసంలో సారె సమర్పించడం వలన భక్తుల మరియు వారి కుటుంబ సభ్యుల రోగాలు మరియు కష్టాల నుండి సంరక్షించబడతారని నమ్ముతారు. ఈ సాంప్రదాయం ద్వారా భక్తులు అమ్మవారిని ప్రసన్నం చేసుకుని వారి జీవితాల్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం పొందాలని కోరుకుంటారు. ఇంకా కళ్యాణ మండపంలో ఆ తరువాత రోజైతే 13వ తారీఖున రుద్రాభిషేకం అయితే జరిపించారు. ఈ రుద్రాభిషేకంలో పాల్గొనేందుకు ప్రతి ఒక్క భక్తులకు అవకాశం అయితే ఇచ్చారు. ఆ స్వామి స్మరణ చేస్తూ రుద్రాభిషేకం అయితే జరిపించడం జరిగింది. శివుడు బోలాశంకరుడని, అభిషేక ప్రియుడని, ఐశ్వర్య ప్రదాత అని కోరిన వెంటనే కోరికలు తెచ్చేవాడు. అలాంటి శివానుగ్రహం పొందడానికి, ఇహలోకములో ఉన్న కోరికలు పొందడానికి రుద్రాభిషేకం ఉత్తమమైనది. అనారోగ్యములతో బాధపడేవారు, గృహ బాధలు, గృహ పీడలు ఉండేటువంటి వారు రుద్రాభిషేకం చేసుకోవడం మంచిది అని పెద్దలు చెప్తారు. ఈ రుద్రాభిషేకాన్ని ఏ రోజునైనా సరే ఆలయంలో కానీ, శివాలయంలో కానీ ఎక్కడైనా ఆచరించుకోవచ్చు.
మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.